ఫ్రెండ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే వరకు మనకు హైదరాబాద్లో మటన్ ఎలా కట్ చేస్తారు, ఎవరికి అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు అనే దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి చెంగిచెర్ల మటన్ మండీలోది. అయితే ప్రతి ఒక్క జీవాన్ని కూడా ఇలా కట్ చేసి అయితే ఇలా ఎలాడదీస్తుంటారు. అయితే మీకు ఏది కావాలంటే ఎన్ని కావాలంటే నేను సెలెక్ట్ చేసుకొని కాటా వేసుకుని అయితే కొనుక్కోవచ్చు అనమాట. అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లు కావచ్చు, కుమారి ఆంటీ ఇలాగా రోడ్డు పైన అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చీప్ అండ్ బెస్ట్గా అయితే మటన్ అయితే ఇక్కడే కొనుక్కుంటారు. వీటికైతే సపరేట్ డీలర్లు ఉంటారు అనమాట. ఆ డీలర్లను కానీ కన్సల్ట్ అయితే మాత్రం మనకు డైలీ ఎన్ని కావాలంటే అన్ని అయితే వాళ్ళే సప్లై చేస్తారు. వీటికి మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది అక్కడైతే ఈ మండీలో. ఇక్కడైతే జీవాల మాంసానికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అంటే సపరేట్గా తలకాయ కావచ్చు, కాళ్ళు కావచ్చు, పేగులు కావచ్చు, బోటీ కావచ్చు, ఇటువంటి మొత్తం దేనికి దానికి సెక్టార్లుగా విభజించి అక్కడైతే అమ్ముతుంటారు అనమాట. కొంచెం చీప్గానే వస్తాయి. తలకాయ కూడా మనకి చాలా చీప్గా వస్తాయి. ఇప్పుడు మనలాగా వ్యాపారం చేయడానికి వెళ్ళి మనలాగా జీవాలు తీసుకొని వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా చీప్ అండ్ బెస్ట్ ఫ్రీగా కూడా ఇస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం కానీ మన జీవాలు కానీ అమ్ముడుపోకుండా ఒక రోజు కానీ అక్కడే ఉంటే మాత్రం మన సేట్ని అడిగేసి మనకి ఇట్లా తలకాయ తినాలని మన సేట్ని అడిగితే మన సేట్ వచ్చేసి ఒక చీటీ రాసి ఇచ్చేస్తాడు. ఆ చీటీ అడిగి పోయి ఇస్తానే మనకు 2 తలకాయలు కావాలా, 3 తలకాయలు కావాలా, దేని తలకాయ కావాలని అడిగితే ఫ్రీగానే ఇస్తారు. మన సేట్కి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సేటుకి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఫ్రీగానే ఇస్తారనమాట. ఇవి వచ్చేసి మీకైతే డౌట్ రావచ్చు, మంచి జీవాలకు వస్తారా లేకుంటే ఎటువంటి జీవాలకు వస్తారు అనేది అయితే మీకు డౌట్ రావచ్చు. అయితే ఈ జీవాలు ఏ జీవాలకు వస్తారు అనేది అయితే మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఈ సెక్టర్ వచ్చేసి మొత్తం వచ్చేసి బోటికి సంబంధించింది. పేగులు, చిట్టి పేగులు చెట్టు, ఈ బోటీకి వీటన్నిటికి సంబంధించిన ఇదన్నమాట. ఇక్కడ అటువంటివి కావాలంటే ఇక్కడ దొరుకుతాయి. ఇందాక చూపించాను కదా మటను, అక్కడైతే మటను దండాలు దొరుకుతాయి అనమాట. అక్కడున్న జీవాల బాడీలు అయితే ఎలా కొంటారంటే ఆ రోజు మార్కెట్ రేట్ని బట్టి 700 ఉందా, 750 ఉందా అనే దాన్ని బట్టి కొంటారు అనమాట. 700, 750 అనేది లైవ్ వెయిట్ కాదు, మొత్తం కట్ చేసిన తర్వాత వచ్చిన వెయిట్ అనమాట. ఆ వచ్చిన వెయిట్ ఎంత ఉంటే అంత కేజీకి 700 కావచ్చు, 750 కావచ్చు, ఆ రోజు మార్కెట్ని బట్టి కట్టిస్తారనమాట. అయితే ఈ బోటి వీటి రేట్లు సపరేట్గా ఉంటాయి. మళ్ళీ వచ్చేసి మనకి జీవం యొక్క తలకాయ అయితే లెక్కలేరు, అది మళ్ళీ సపరేట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ జీవం యొక్క బాడీ మాత్రమే. మళ్ళీ తోళ్ళు అవన్నీ సపరేట్ సెక్టర్లో వేస్తారనమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం అంతా కూలీలు అనమాట, రోజువారి కూలీలు. ఎవరు కూడా ఓనర్లు కాదు, ఓనర్లు వచ్చి సపరేట్గా ఉంటారు అనమాట. వీళ్ళంతా ఈ గోడంలో ఇంతమందిని పెట్టి మెయింటైన్ చేస్తుంటారు. దీని సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ సర్క్యులేషన్ ఉంటుంది కదా, ప్రతి ఏరియాకి ఒక ఏజెంట్ లెక్క ఆ లెక్కన ఉంటుంది అనమాట. ప్రతి ఏరియాలో ఒక ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్కి అమ్ముతారు. ఆ ఏజెంట్ వచ్చి మొత్తం మార్కెటింగ్ చేస్తాడు అనమాట. ఇది మొత్తం చూడాలంటే పెద్దది, చాలా పెద్దది. ఇంట్లో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే కటింగ్ చేసేవాళ్ళు కటింగు, అలాలు చేసేవాళ్ళు అలాలు, బోటీ చేసేవాళ్ళు బోటీ, తోలు తీసేవాళ్ళు తోలు, మొత్తం దేనికి సపరేట్ సెక్టార్స్ ఉంటాయి. తలకాయలు కడిగేవాళ్ళు తలకాయలు కూడా మనకు కావాలంటే అక్కడే కొట్టిస్తారు అనమాట. ఇన్ కేసు మనం ఇంటికి వెళ్తే కొట్టుకోలేని వాళ్ళు అంటే అక్కడే మాత్రం మన 60 రూపాయలు ఇస్తే మాత్రం తలకాయ అయితే కొట్టిస్తారు. ఇప్పుడు మన చేపలు ఎలాగైతే ఒక 20 రూపాయలు ఇస్తే కడిగిస్తారో అలాగైతే అక్కడ తలకాయ కొట్టించినందుకైతే 60 రూపాయలు కాస్ట్ అనమాట. అయితే చాలామంది మటన్ షాప్ హోల్డర్స్ దీనికి డీలర్స్గా కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ షాపుల్లో ఇన్ని పెట్టేసి కట్ చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి సింపుల్గా అయితే తీసుకొని వెళ్ళిపోయి అయితే షాప్లో పెట్టి కట్ చేసి అయితే అమ్ముతుంటారు. ఇదే మొత్తం వచ్చేసి వాళ్ళ గూడెం అనమాట. ఇది పెద్ద గూడెము. దీనికి వచ్చేసి మార్కెట్కి ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మన జీవాలు కానీ ఏమన్నా అమ్ముడు పోకుంటే మాత్రం మన సేట్ అయితే మనకి అడుగుతాడనమాట, అక్కడ ఏమన్నా ఏమంటావా అని చెప్పి. అక్కడ వేస్తే మాత్రం కొంచెం తక్కువ రేట్ వస్తుంది. అయితే మీరు చూసిన వెహికల్ అయితే మొత్తం జీవాల తోళ్ళు అనమాట. జీవాల తోళ్ళు చూస్తే మేము ఆదివారం పోయాము. ఆదివారం 5 గంటలకల్లా అంతలో బండి పోతుంటే మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎలా ఉంటుందో మార్కెటింగ్. అయితే వీడియో లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్.